చూడండి, ఈ పూలమాల ఎలా కాలిపోయిందో చూడండి. మాడిపోయింది. అంబలిలో కలిపిన విషం వల్లే ఇది మాడిపోయింది. అయ్యో బాబోయ్, పువ్వులిలా మాడిపోయాయేంటి? అంటే ఇది భయంకరమైన విషయం అయి ఉంటుంది. వదిన గారు, ఒకవేళ మీరు ఇది తాగుంటే. ఆవిడ ఇది తాగుంటే సక్కు పథకం విజయవంతం అయ్యేది. చూసావా మనోరమా, నిన్ను చంపడం కోసం చాలా పెద్ద పథకమే వేసింది. అయ్యో లేదండి, నేనెందుకలా చేస్తాను? అత్తయ్య గారు, నేను అలాంటి దుష్ట కార్యం చెయ్యను. ఏవండి, నేను అలాంటి దుర్మార్గపు పని చేయనని చెప్పండి. అమ్మా, బాబా గారు, సకు ఇలాంటి తప్పుడు పనులు అసలు చెయ్యదు. కానీ దిగో, మన కళ్ళ ముందే విషం వల్ల పువ్వులు కాలిపోయాయి. నన్ను క్షమించండి బాబా గారు, కానీ వేడి వేడి అంబలి పువ్వుల మీద పడడం వల్ల అవి మాడిపోయి ఉండొచ్చేమో కదా. ఏయ్, నువ్విప్పుడు నీ భార్యని వెనకేసుకురాకు. చూసావా మనోరమా, సకు నీ కొడుకుని పూర్తిగా చెడగొట్టేసింది. ఇతను నన్ను, నా గురువు జింగ్రోబా అని అనుమానిస్తున్నాడు. ఇది చాలా భయంకరమైన విషయం. సరే సరే, మీకు నా మాటల మీద నమ్మకం లేదు కదా, వెళ్ళి ఏదైనా జంతువుని తీసుకురండి. కుక్కనో మేకనో గొర్రెనో తీసుకొచ్చి తాగించండి. అప్పుడు నిజం తెలుస్తుంది. వెళ్ళండి. ఇది అద్భుతమైన ఆలోచన బాబా గారు. వద్దండి, వద్దు వద్దు. ఎందుకొద్దు? నీ బండారం బయటపడుతుందని వద్దంటున్నావా? లేదండి, ఒక మూగ జీవిని ప్రాణాపాయంలో పడేయటం నాకు ఇష్టం లేదండి. చూడండి 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 ఎలా నటిస్తుందో. తను చనిపోతానని భయం, అలా చెప్పకుండా మూగ జీవుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతోంది. అయ్యో కాదండి, నేనెందుకు భయపడాలి? నాకు అటువంటి దుష్ట ఆలోచన కలలో కూడా రాదు. నేను విషం కలపలేదండి. నువ్వు కలపలేదు కదా? నిజంగా కలపలేదు కదా? మళ్ళీ మాట మారిస్తే ఊరుకో. అందరూ వినేలా బిగ్గరగా ఒకసారి చెప్పావు చెప్పావు. నిజమండి, నాకు కలలో కూడా ఇటువంటి దుష్ట ఆలోచన రాదు. అయ్యో, అది కాదు సక్కో. అంబలిలో నువ్వు విషం కలపలేదని అందరికీ వినపడలా బిగ్గరగా చెప్పావు చెప్పావు. నేను అంబలిలో విషం కలపలేదండి. విషం కలపలేదు కదా? అయితే నువ్వే దీన్ని తాగు. తీసుకో, తాగు. సకు, అరే, నువ్వు ఇలాంటి పరీక్షకి ఎందుకు సిద్ధపడుతున్నావు? బాబా గారు చెప్పారంటే అందులో విషయం ఉంటే ఉంటుంది. ఎదిగో, నువ్వు తనని ఆపితే నేను ఊరుకోను. నువ్వు నన్ను అబద్ధాల కోరన్నావు కదా, ఇప్పుడు చూడు. ఇదిగో సకో, నువ్వు ఒప్పుకున్నావు, తాగి తీరాల్సిందే. ఈ పాండురంగడి మీద ఒట్టు. తాగు. సరే, నేను తాగుతాను. సకు, వద్దు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఇది నీ జీవన్ మరణ సమస్య సకు. ఏవండి, నేను ఎటువంటి తప్పు చేయలేదు. నేను ఇందులో విషం కలపలేదు. నా పాండురంగడంతా చూస్తున్నాడు. ఇక నేనెందుకు భయపడాలి? పాండురంగ, నేను ఈ అంబల్ని తాగుతున్నాను.